ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుడు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి 11 దినముల ఉపవాస ప్రార్థనా పండుగల్లో ప్రభు 1 దినము, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం, 8వ దినం, 9వ దినంలోకి ఈ రోజు నడిపించాడు. కంటిన్యూగా ఇక్కడ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు అందరి కోసం ప్రతిరోజు కంటిన్యూగా జరిగించవచ్చు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అందరి కోసం ప్రార్థన చేయండి, అందరి కోసం ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. రాజుల కోసం, అధికారుల కోసం, మరి అందరి కోసం ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. ఈరోజు మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వ్యాధుల్లో ఉన్న వారి కోసం, మరి విడిపోయిన వారి కోసం, మరి బంధకంలో ఉన్న వారి కోసం, గర్భఫలం కోసం, మరి జాబ్ కోసం, ప్రతి ఒక్కరి కోసం కంటిన్యూగా ఇక్కడ ప్రార్థన జరిగించబడుతున్నాయి. చూడండి, చిన్నపిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు తప్పకుండా ఉపవాస ప్రార్థన అంగీకరించి సఫలపరిచి ఈ ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. ప్రతి వారిళ్ళ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రతి వారికి మేలు చేయబోతున్నాడు. ప్రతి వారి అవసరం ఆయన మహిమలో తీర్చబోతున్నాడు. స్తుతి పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మోషే దేవుని పాదాలు పట్టుకున్నాడు ఉపవాసం. దానియేలు దేవుని పాదాలు పట్టుకున్నాడు ఉపవాసం. ఎస్తేరు దేవుని పాదాలు పట్టుకుంది. వారు పట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే అద్భుతం చేశారు. ఉపవాసంలో మహా కనికరించి, క్షమించి, వారిని ప్రేమించి ఆగిపోయిన ప్రతి కార్యము జరిగించబడింది. ఈరోజు మా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఆయన పాదాలు పట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సహాయం చేయబోతున్నాం, ప్రతి ఒక్కరికి మేలు చేయబోతున్నాం. రేపు సండే జూన్ 2వ తేదీ ముగింపు ఆరాధన జరగబోతా ఉంది. కామెంట్ పెట్టండి, మీకు కోసం కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు మీకు కూడా అద్భుతం చేసి ఆశీర్వదించి ఆయన కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిల్లజేయును గాక. ఆమేన్.